అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా అనంతపురం ఒడ్డర్ల సంఘం ఆఫీస్ నందు చాలా ఘనంగా ఆయనకి కేక్ కట్ చేసి ఆయన శుభాకాంక్షలు తెలియజేశాం. ఆయన రామారావు అంటే 3 అక్షరాలు. ఆయన ఆయన అప్పటికి ఇప్పటికి మా కళ్ళ ముందు ఉన్నట్టే ఉంది. ఆనాటికి ఈనాటికి కానీ ఆయన రామారావు అంటే ఒక పదం 3 అక్షరాలే కానీ పేరుకి. కానీ ఉమ్మడి రాష్ట్రాల్లో వెలుగు నింపిన వ్యక్తి, ప్రతి ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకుని దేవుని మాదిరి పూజించే వ్యక్తి రామారావు గారు. ఆయన ఉన్నా లేకున్నా ఆయన నిరంతరం ప్రజలు నిలబడిపోయిన వ్యక్తి. ఎందుకంటే ఆయన చేసిన ప్రోగ్రామ్స్ ఆ విధంగా ఉన్నాయి ప్రజలకి. 9 నెలల్లో పార్టీ పెట్టి ప్రభుత్వం వచ్చిన పార్టీ అంటే ఆయన ఒక సీఎం అయిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ప్రభుత్వంలోనే కొన్ని వ్యవస్థలు, రెడ్డి కర్నాల వ్యవస్థ ఉండేది, ఎంఆర్ఓ వ్యవస్థ వచ్చింది, భూమి కాపాడింది. ఆడపిల్లల హక్కు తెచ్చిన వ్యక్తి ఎవరప్ప అంటే, ప్రతి కుటుంబంలోనూ ఆడపిల్లకు హక్కు కల్పించిన వ్యక్తి ఎవరప్ప అంటే చట్టం తెచ్చిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారే. అదేవిధంగా కూడు బట్ట చాలా ఇబ్బంది పడే కాలంలో 2 రూపాయలు కిలో బియ్యం తెచ్చిన వ్యక్తి ఎవరప్ప అంటే ఒక రామారావు గారే. అదేవిధంగా ముసలి వయసులో చాలా ఇబ్బంది పడి వాళ్ళ కొడుకులు పిల్లలు చూడకపోతే ఆ వయసులోనే దూరపు ఆలోచన చేసి 70 రూపాయలు పింఛన్ ఇచ్చి పింఛని స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరప్ప అంటే ఒక నందమూరి తారక రామే. ఈ విధంగా చెప్పుకుంటూ అనేక సంక్షేమాలు ఆయన పెట్టినవే ఇప్పటికీ అమల్లో జరుగుతున్నాయి. అదే బాటలోనే ఇప్పుడున్న మన నారా చంద్రబాబు నాయుడు సీఎం గారు అదే బాటలోనే ఆయన స్ఫూర్తి తీసుకొని, ఇంతకుముందు హైదరాబాదు ఉమ్మడి సీఎంగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ డెవలప్ చేశాడు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత మన రాజధాని లేని స్టేట్ ఏదప్ప అంటే ఒక రాజధాని లేని స్టేట్ ఏదప్ప అంటే ఒక ఆంధ్రప్రదేశ్ చూస్తా అంటే అది ఉండకూడదు అనే లక్ష్యంతోనే అమరావతి ఆయన గెలిచిన తర్వాత అమరావతి అయితేనేమి, మన డ్యామ్స్ అయితేనేమి, చెరువుకు నీరు అయితేనేమి, ప్రజలలో నింపే స్ఫూర్తిని అయితేనేమి, నిరుద్యోగులకు అయితేనేమి, మహిళలకు మాట సూపర్ 6 పథకంలో ఇచ్చిన కరెంట్ అయితేనేమి, ఉచితంగా 3 సిలిండర్లు అయితేనేమి, ఉచితంగా సంవత్సరానికి ఉచిత బస్సు అయితేనేమి, మాట ఇచ్చిన ప్రకారమే 4,000 రూపాయలు పింఛని గత ప్రభుత్వాలు 1,000 రూపాయలు పెంచేకి 5 ఏళ్ళు టైం తీసుకున్నాయి. ఈయన చెప్పిన మాట ప్రకారమే మన చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కూటమి ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారమే మనకి వచ్చిన తర్వాత గెలిచిన మరుసటి నెలే 3,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఉంటే చంద్రబాబు నాయుడికే తెలుసు. చంద్రబాబు నాయుడికి ఉమ్మడి ప్రభుత్వానికే తెలుస్తుందని. అదేవిధంగా యువగలం రథసారథి, యువగలం నాయకుడు, కాబోయే నాయకుడు మన నారా లోకేష్ అన్న గారు సారథ్యంలో పనిచేస్తున్నందుకు ప్రతి ఒక్క కార్యకర్త చాలా ఆనందంగా గౌరవిస్తున్నారు. అదే నిన్నటి నుంచి మహానాడు కార్యక్రమం జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా పండగ వాతావరణం ఉంది ఆంధ్రప్రదేశ్ అంతా. మరొకసారి మన ఆంధ్రప్రదేశ్ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు, లీడర్స్కి, అదేవిధంగా మన అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారు అయితేనేమి, జిల్లా అధ్యక్షుడు నారాయణ గారు అయితేనేమి, పార్లమెంట్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు అయితేనేమి, మిగతా మన లీడర్స్ అయితేనేమి, మన డైరెక్టర్స్ అయితేనేమి, అందరూ ప్రతి ఒక్కరు పాల్గొని, క్లస్టర్స్ అయితేనేమి, యూనిట్ అయితేనేమి, ప్రతి ఒక్కరు కష్టపడి ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించి విజయవంతం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి మరొకరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మరొక్కసారి మన నందమూరి తారక రామారావు గారికి ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మ శాంతి కలగాలి, బాగుండాలని ఈరోజు ప్రత్యేకంగా మన ఒడ్డల కుల సంఘం తరఫున ఆయనకి హ్యాపీ బర్త్డే తెలియజేయడం అయింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ఒడ్డర్లకి సపరేట్ శ్రద్ధ పెట్టిన ఏ పార్టీ అని మాకు మేలు చేయలేదు. ఈ తెలుగుదేశం పార్టీతోనే న్యాయం జరుగుతుంది. అదేవిధంగానే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత స్వతంత్ర సమరయోగుడు వడ్డే ఓబన్న గారి జయంతి అధికారికంగా ఇచ్చిన ప్రభుత్వం ఏదప్ప అంటే ఒక కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వమే గర్వంగా చెప్పచ్చు. అదేవిధంగా మన రాయల్టీ 92 జీవో ఇచ్చారు. 33% వడ్డలకు సపరేట్గా జీవో తెచ్చిన ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేయచ్చు. అదేవిధంగా బీసీలో ఎవరైనా నాయన బ్రహ్మ అయితేమి, రజకలు అయితేమి, ప్రతి ఒక్క బీసీకి
ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అండగా నిలబడిన పార్టీ ఏదప్ప అంటే ఒక తెలుగుదేశం పార్టీ అని గర్వంగా తెలియజేస్తున్నాము. అందుకని ఈ పార్టీలో మేము పనిచేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఉన్నంత వరకు ఈ పార్టీలో ఉంది కొనసాగుతామని సభను తెలియజేస్తూ మరొక తూరి మన నందమూరి తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మరి మహానాడు డిజిటల్ గా ఈరోజు మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? మరి ఇది ఎలా ఉంది ప్రోగ్రామ్? ఈ ప్రోగ్రామ్స్ అంటే మోడీ గారు చెప్పిన పిలుపు మేరకు మా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేమి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అయితేమి, వాళ్ళు అనుకోకుండా ఇక్కడ మన నెల్లూరులో ఫిక్స్ చేశారు. పాగన ప్రాంతం చెక్ చేసి ఫిక్స్ అయిపోయి కమిటీగా ఫామ్ చేశారు. ఆయన పిలుపు మేరకు మనం అర్థం చేసుకొని డీజిల్ రేటు కానీ ప్రతి ఒక్కటి రేటు పెరిగింది. ప్రజల మీద భారం పడుకునే ఒక ఉద్దేశంతోనే ప్రతి ఒక్క కార్యకర్త ఇంటికాడే ఉండి డిజిటల్గా క్లస్టర్ దాదాపు 1800 చిల్లర క్లస్టర్ స్టేట్ వైడ్లో క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జ్ హ్యాండ్ ఓవర్ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇంటికాడ కూర్చొని 4 డివిజన్ల కోసం వాళ్ళ కమిట్మెంట్ అయ్యి చేయడం చాలా సక్సెస్ అయిన ప్రోగ్రాము. ఈ దీనికి ముఖ్యంగా ఆయనకి మరి ఇంకోతులు కృతజ్ఞతలు తెలియజేయచ్చు. మా చంద్రబాబు నాయుడు గారికి అయితే ఏమి, అధ్యక్షుల వారికి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్న గారికి అయితే ఏమి, పల్లా శ్రీనివాసరావు స్టేట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్న గారికి అయితే ఏమి, మళ్ళీ ఇంకొకరు కృతజ్ఞత ఎందుకు తెలియజేసాప అంటే చాలా మంది కార్యకర్తలు ఇబ్బందులు పడే వాళ్ళే రావాలంటే ఇది పెట్టడం వల్ల ఇంటికాడే తిని లక్షణంగా కష్టరాధ్వర్యంలో బాగా చూసుకుంటూ వాళ్ళు ప్రతి ఒక్క వాయిస్ ఇంటూ హ్యాపీగా ఉందని ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నాం కదా.